అండి అందరికీ నమస్కారం. నేను మీ రాజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పోస్ట్ చేసేవన్నీ కూడా రిలేటబుల్గా ఉంటాయి. మీరు పక్కింట్లో అమ్మాయిని కూర్చొని మాట్లాడుతున్నట్టు ఎలా ఉంటుందో మనకి జరిగేవి అండ్ పక్కింట్లో అమ్మాయికి జరిగేవి కొంచెం సిమిలర్గా ఉంటాయి. సో నా స్టోరీస్ కూడా సిమిలర్గా ఉంటాయి అనమాట. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఇండియా సిరీస్. దిస్ ఈజ్ అ రియల్లీ ఎమోషనల్ వ్లాగ్. సో నాకు బాగా మనసుకి బాగా ఎమోషనల్గా అనిపించింది అనమాట. ఫస్ట్ మా పేరెంట్స్ యూఎస్ నుంచి ఇండియాకి వెళ్తున్నప్పుడు అండ్ ఇప్పుడు నవీన్ ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళిపోతున్నాడు. దట్టు ఒక్కడే వెళ్తున్నాడు. అందరం కలిసి వచ్చాము, అందరం కలిసి వెళ్దామని ప్లాన్ చేసుకొని బుక్ చేసుకున్నాం టికెట్స్ అన్నీ నవంబర్లో. బట్ లాస్ట్ మినిట్ థింగ్స్ కొన్ని ఒక్కసారి మనకు చేంజ్ అవుతాయి కదా, అలానే మా ప్లాన్ కూడా చేంజ్ అయిందనమాట. ఎందుకు చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది అనేది ఈ వ్లాగ్లో డిస్కస్ చేస్తాను. అన్నిటికీ మించి నాలాగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. who are sailing on the same boat, they're facing the similar kind of experiences కానివ్వండి, అప్స్ అండ్ డౌన్స్ కానివ్వండి. సో అవన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ అట్లీస్ట్ కొంతమంది రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. ఓకే మనమే కాదు, మనతో చాలామంది ఉన్నారు. సో ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది చెప్తాను అనమాట. సో మేము మామూలుగా అందరం కలిసి వచ్చాము. మార్చ్లో అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. బట్ డ్యూ టు మై హెల్త్ కండిషన్స్, నా హెల్త్ కండిషన్స్ ఏమీ అంతే భయంకరంగా లేవు. కాకపోతే నిద్ర లేకపోవడం వల్ల బాగా కష్టంగా ఉందన్నమాట. రెగ్యులర్ సివియర్ యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది. సో వీక్కి 2 సార్లు యాసిడ్ రిఫ్లెక్స్ అవ్వడం అండ్ సివియర్ వామిటింగ్స్ అవ్వడం, దానివల్ల మెడిసిన్స్ వేసుకోలేని పరిస్థితి. బికాజ్ ఐఎమ్ ఆన్ ఫీడింగ్, సో ఐ కాంట్ టేక్ యాసిడ్ రిఫ్లెక్స్ మెడిసిన్స్. అంటే బాగా స్ట్రాంగ్ పిల్స్ తీసుకుంటే నాకు తగ్గుతుంది అనమాట, లేకపోతే కుదరట్లేదు. అన్ఫార్చునేట్లీ నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఒక 1 మంత్ కంప్లీట్గా కూడా నాకు అలానే ఉండిందనమాట. కొంచెం నాకు ఇంట్లో కావల్లో ఉన్నప్పుడు అత్తగారి ఇంట్లో కొంచెం పనులు అవ్వడం వల్ల, సో దానివల్ల కూడా అయ్యాయి. అండ్ అలానే కాదు ట్రావెల్ ప్లాన్స్ అండ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒక్కరోజు అలానే ఉంటుండింది. బికాజ్ స్లీప్లెస్ నైట్స్ నాకు 1-2 రోజులు కాదు, గత 9 నెలల నుంచి ఉండడంతో బాగా తనేసింది బాడీకి. అలానే నాకు ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా వామిటింగ్స్ అవ్వడం వల్ల బాగా కొంచెం స్ట్రెస్ అవుట్ అయిపోయాను అనమాట. సో నేను అనుకుంది ఏంటంటే ఇట్స్ టైమ్ టు టేక్ ఏ బ్రేక్. బికాజ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మనము మన బాడీకి రెస్ట్ ఇవ్వకపోతే, టేక్ కేర్ చేయకపోతే ఫ్యూచర్లో ప్రతి ఒక్క అమ్మాయి చాలా చాలా హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేదో ఈ టైంలోనే తీసుకుంటే బెటర్ కదా, ఫ్యూచర్లో తీసుకొని అప్పుడు యూజ్ లేకపోవడం ఏమీ ఉండదు కదా. అదేదో మన చేతిలో ఉన్నప్పుడు తీసుకోవాలి. అట్లీస్ట్ నేను కొంచెం రిజుమినేట్ అవుతే మళ్ళీ మంచిగా రీఛార్జ్ అయ్యి యూఎస్కి వచ్చి మంచిగా నా పనులు చేసుకోవచ్చు అని అనుకున్నాను అనమాట. రాజు యూఎస్కి వచ్చినా కూడా ఫ్యూచర్లో ఎంతే కదా అనొచ్చు. లేదండి, ఎందుకంటే పాప కొంచెం మరీ ఇనిషియల్ అంటే అండర్ 1 year ఉన్నప్పుడు వేరు, దాని తర్వాత కొన్ని నెలలు అంటే ఒక 11 నెలలు 10 నెలల తర్వాత వచ్చి తీసుకెళ్తే అప్పుడు సెటిల్ అవ్వడం వేరు. నేను 7వ నెలలో వెళ్ళిపోయాను అనుకోండి, ఆ పాపకి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసింది అప్పుడప్పుడు, నాకు కొత్త. అండ్ బాబుని స్కూల్కి పంపించాలి, పొద్దున్న లేయాలి, పాప మిడ్ నైట్స్ అంతా లేస్తూ ఉంటుంది. సో డే టైం కూడా అక్కడ ఉయ్యాలు ఉండదు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అందుకని చెప్పి మేము వద్దు అనుకొని లాస్ట్ మినిట్లో ట్రావెల్కి ఇంకా 2 weeks ఉండగా అప్పుడు మళ్ళీ మొత్తం రీస్కెడ్యూల్ చేసుకొని పోస్ట్పోన్ చేసుకొని మళ్ళీ రీబుక్ చేసుకున్నాం అనమాట. సో అది వన్ ఆఫ్ ద రీజన్. ప్రతి ఒక్క అమ్మాయి వెరీ కామన్గా వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం, మన ఫ్యామిలీ అని. సో నాకు అనిపించింది ఏంటి అంటే అసలు నేనే సరిగ్గా లేకపోతే పిల్లల్ని నేను చూసుకుంటాను, నా హస్బెండ్ని ఇలా చూసుకుంటాను అని. అఫ్కోర్స్ ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం కష్టంగానే ఉండింది. బికాజ్ దిస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ రిలేషన్షిప్, అంటే డిస్టెన్స్ రిలేషన్షిప్ అవుతుంది అని. బికాజ్ నాకు పెళ్ళి అయిన తర్వాత కన్సీవ్ అయ్యాను. దాని తర్వాత మా హస్బెండ్ యూఎస్కి వెళ్ళిపోయారు. 1.5 year తర్వాత నేను వెళ్ళాను అనమాట. లిటరల్లీ ప్రెగ్నెన్సీ టైంలోనూ నవీన్తో లేను అండ్ ఆఫ్టర్ డెలివరీ నవీన్తో లేను. ఫస్ట్ బర్త్డే కూడా నవీన్తో లేను అనమాట. నా ఫస్ట్ యానివర్సరీ కూడా లేను. సో 1.5 year ఆ టైంలో అండ్ కోవిడ్ టైంలో అనుకోకుండా వచ్చి నేను వచ్చాక కోవిడ్ స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడ మళ్ళీ దానివల్ల ఒక 1 year బ్రేక్. సో 2.5 years ఎప్పుడు ఇండియాకి వచ్చినా కూడా 1 year బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఈసారి కూడా మళ్ళీ ఎక్కడ ఆగిపోతానా, ఏది వస్తుందా అనేది నాకు ట్రామా ఒకటి ఉండిపోయింది. మళ్ళీ ఉంటానా, మళ్ళీ ఏమైపోతానో దేవుడా అని, వద్దండి వచ్చేస్తాను అని ఒక పక్కన చెప్తూ ఉన్నాను అనమాట. మళ్ళీ ఎక్కడ ఇరుక్కుపోతానో, ఏం అడ్డం వస్తుందో అని చెప్పి ఎప్పటికప్పుడు ఏదో రకంగా స్టక్ అవుతూనే ఉన్నాను. బట్ ఈసారి ఏంటి అంటే ఖచ్చితంగా స్టక్ అవుతున్నాను ఎక్కడో తెలుస్తూ ఉంది. బట్ ఏదో దేవుడి మీద వదిలేను. కాకపోతే ఇప్పుడు నేను బ్రేక్ తీసుకోకపోతే పిల్లల మీద ఇరిటేట్ అయిపోతాను అండ్ హస్బెండ్ మీద ఎక్కువ పనులు పెట్టేస్తాను. అట్ ద సేమ్ టైం తను కూడా ఆఫీస్ వర్క్ చేసుకోవాలి కదా. సో తను ఒక్కటి కూడా హ్యాండిల్ చేయలేడు అన్నీ కూడా.
సో ఇట్స్ ఓకే. అంటే కొంచెం డిస్టెన్స్ ఉన్నా కూడా తనక్కడ నేను ఇక్కడైనా అట్లీస్ట్ పీస్ ఆఫ్ మైండ్ తనైనా కొంచెం మేము వచ్చే వరకు ప్రశాంతంగా వర్క్ చేసుకుంటాడు. అండ్ ఇక్కడ నాకు అమ్మ ఉంది కాబట్టి అమ్మ ఎవ్రీథింగ్ షీల్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ అండ్ చోర్స్ కానివ్వండి, కుకింగ్ కానీ. సో నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది, పడుకుందా అని అనుకున్నాను అనమాట. సో అందుకని చెప్పి నేను బ్రేక్ తీసుకున్నా. ఇందాక మీరు చూస్తున్న వీడియో అంతా ఏంటి అంటే నవీన్ యూఎస్కి వెళ్తున్నాడు, సో మళ్ళీ ఎప్పుడు వస్తాడో అని చెప్పి అందరం కలిసి డైన్ అవుట్ చేయడానికి వెళ్ళాము. నెల్లూరులో ఇరా రెస్టారెంట్ ఉంది. ఇఫ్ యూ హ్యావెంట్ విజిటెడ్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది కొలాబరేషన్ కాదు, టేస్ట్ చాలా బాగుంది అండ్ నీట్గా ఉంది కాబట్టి అంబియన్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే యూఎస్కి వెళ్తున్నామని చెప్పి లక్కీ కూడా నేనంతా మేమిద్దరం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయంటే ఎంత హార్ట్ఫుల్గా టచింగ్గా అనిపిస్తుందో, ఒకరినొకరు మిస్ అవుతాము. అట్ ద సేమ్ టైం పిల్లల్లో కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు కూడా బాగా మిస్ అవుతారనమాట. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫాలో అవుతున్న వాళ్ళైతే బాగా తెలుస్తుంది. లక్కీ కోవిడ్ టైంలో వచ్చినప్పుడు 1 ఇయర్ నేను ఇక్కడ ఉండిపోయి స్టక్ అవ్వడం వల్ల, నవీన్ అక్కడ ఉండడం వల్ల పాపం తెలియకుండానే సెపరేషన్ యాంగ్జైటీ ఫామ్ అయింది. సెపరేషన్ యాంగ్జైటీ ప్రతి ఒక్క కిడ్లో ఉంటుంది. మనం దగ్గర తీసే కొద్దీ ఇంకా ఎక్కువ వద్దనమాట. అంటే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు, స్కూల్లోకి వెళ్ళినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు అలా 1 రోజు 2 రోజులు కాదు, 1 ఇయర్ నవీన్ లక్కీ వేరే వేరే కంట్రీస్లో ఉండడం వల్ల లక్కీ నవీన్ని బాగా మిస్ అయ్యారు. బికాజ్ నా లక్కీని నేను ఎంత బాగా చూసుకుంటానో నవీన్ కూడా అంత బాగా టేక్ కేర్ చేస్తారనమాట. బట్ ట్రావెల్ చేయలేని పరిస్థితి ఉండడం వల్ల ఆ ఏజ్లో వాడికి బాగా మనసులో పడిపోయింది, ఇండియాకి వెళ్తామా, మళ్ళీ ఇంకా 1 ఇయర్ స్టక్ అయిపోతామా, నాన్న ఇక్కడ ఉంటాడు, మనం ఇక్కడ ఉంటామా అని చాలా క్వశ్చన్స్ వేసేవాడు ఈసారి ఇండియాకి వచ్చిన తర్వాత కూడా. బట్ ఈసారి ఏంటంటే కొంచెం పెద్ద బాబు అయ్యాడు కాబట్టి నేను చెప్పాను అనమాట, సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ లక్కీ. సో ఇప్పుడు నేను బ్రేక్ తీసుకోకపోతే అమ్మకి ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్ ఉంది అండ్ వామిటింగ్స్ అవుతున్నాయి. సో అన్నీ చెప్పాను అనమాట. సో నాకు మేజర్ సపోర్ట్ సిస్టమ్ నవీన్ అవుతాయి, దాని తర్వాత నాకు లక్కీ అనిపిస్తుంది. బికాస్ పెద్దవాళ్ళు సపోర్ట్ చేయడం వేరు, పిల్లలు కోఆపరేట్ చేయడం వేరు. నన్ను అర్థం చేసుకొని అమ్మ నేను నాన్నని మిస్ అవుతాను, బట్ ఈవెన్ దో ఇట్స్ ఓకే బికాజ్ మనం మళ్ళీ మీట్ అవుతాం, తర్వాత కొన్ని రోజులకి వెళ్ళిపోతాం కదా, బట్ నీ హెల్త్ పాడవుతే మళ్ళీ తిరిగి రావడం కష్టం కదా అన్నాడు. ఐ వాజ్ రియల్లీ టచ్డ్ అట్ దట్ మూమెంట్. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఇంత మంచిగా అర్థం చేసుకునే పిల్లలు ఉండడం అంతకు మించిన పెద్ద గిఫ్ట్ ఇంకొకటి లేదనమాట. బికాస్ తన ఏజ్కి అది అర్థం చేసుకొని దట్స్ ఓకే అమ్మ అన్నాడే, అది పెద్ద పెద్ద గిఫ్ట్ నాకు. అండ్ అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు, ఏడుస్తాడు. అండ్ నవీన్ని పంపించేటప్పుడు నాకు కూడా చాలా కష్టంగా అనిపించింది. అట్ ది సేమ్ టైం నవీన్ కూడా అలా ఉన్నాడు. నవీన్ బయటపడ్డు, నేనైతే ఆలోచించి ఎసిడిటీ తెచ్చేసుకొని సివియర్ ఎసిడిటీ వచ్చి వామిటింగ్స్ అయ్యి అలా అయింది. అండ్ నాకు చెప్పకుండా లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నాడు. వస్తున్నానని చెప్పలేదన్నమాట, అంటే జస్ట్ 1 డే బిఫోర్ వస్తా అన్న ట్రావెల్కి, బట్ 4 డేస్ బిఫోర్ నాకు చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ చేశాడు. తను వచ్చిన వెంటనే 3-4 డేస్ నుంచి మెడిసిన్స్ వేసుకొని సివియర్ హెడేక్, వామిటింగ్స్ అవుతున్నాను. తను వచ్చిన వెంటనే తన మొహం చూసిన ఒక ½ అన్ అవర్కి నాకు అసిడిటీ తగ్గిపోయిందనమాట, హెడేక్తో సహా తగ్గింది. అదే అమ్మ అడిగారు, ఏంటి ట్యాబ్లెట్స్ వేసుకోలేదు ఈరోజు, అప్పుడే హెడేక్ తగ్గిపోయిందా, మొహంలో బాగా 1000 వాట్స్ బల్బ్ వెలుగుతుంది అని చెప్పారు. మనకు నచ్చిన వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు మనతో ఉన్నప్పుడు, మనం వాళ్ళతో ఉన్నప్పుడు ఎలాంటి మెడిసిన్స్ ఉండవు. సో నేను ఇక్కడ ఎంతైతే మిస్ అవుతున్నానో నవీన్ కూడా మిస్ అవుతున్నాను. టు బీ ఫ్రాంక్ మేమన్నా తను ఒకటే మిస్ అవుతున్నాం, బట్ తను మా ముగ్గురిని మిస్ అవుతున్నాడు. ఇంకా చిట్టి తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు, దానికి మాటలు రావే, కానీ ఎవ్రీడే తను పక్కన పడుకోవడం చూసి తను వెళ్ళాక కూడా ఒక 1 వీక్ వరకు పాపకి సెట్ అవ్వడానికి టైం పట్టింది. మిడ్ నైట్ లేచేసేది, చూసుకునేది, అప్పుడప్పుడే వర్డ్స్ మాట్లాడడం స్టార్ట్ చేసింది అనమాట. 7వ నెల ఎండింగ్లో ఉండింది అప్పుడు నవీన్ వెళ్ళేటప్పుడు, నాన్న అంటూ ఉండింది. సో నైట్ లేసినప్పుడు అలా చూసుకోవడము, నాన్న అనడం, వెతుక్కోవడం, మొత్తం చూసి ఏడవడం, ఒక 1 అవర్ వరకు పడుకోకపోవడం. సో చాలా అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి. సో కాకపోతే ఏంటి అంటే నాకు ఒక్కో రకంగా అనిపించింది, నేను సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాను, నా కోసం అందరినీ ఆపానే అని అనిపించింది అనమాట. కానీ ద సేమ్ టైం అనిపించింది మళ్ళీ నేను నా గురించి టేక్ కేర్ చేయకపోతే వాళ్ళని సరిగ్గా చూసుకోలేను, ఇరిటేట్ అవుతానేమో, హెల్త్ సరిగ్గా లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మేనేజ్ చేయలేక ఇక్కడికి రావడం. సో ఇవన్నీ ఎందుకు అని మేము ఇట్స్ ఓకే టు టేక్ ఎ బ్రేక్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు ఫేస్ దిస్ అండ్ ఓవర్కమ్ దిస్ అని అనుకున్నాం అనమాట. సో అలా ఒక్కడే ఫీల్ అవ్వకూడదు అని అలా బయటకు తీసుకెళ్ళి ఎంజీబీ ఫెలిసిటీ మాల్ మొత్తం తిప్పి మంచిగా అన్ని రైడ్స్ తిప్పించి కొంచెం ఫుడ్ తినేసి కొంచెం టుగెదర్ స్పెండ్ చేసి వెళ్ళాము. అండ్ పాపని అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి మేము ఒక ½ డే కంప్లీట్గా వెళ్ళిపోయాం అనమాట. సో లక్కీ విల్ ఫీల్ కంఫర్టబుల్ మళ్ళీ మేము మీట్ అయ్యేంత వరకు అని చెప్పి, బికాస్ పిల్లలు ఎదుగుతుండే కొద్దీ మనం కొన్ని ప్లాన్ చేయాలి. అండ్ వీఆర్ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ లక్కీ. దట్
పాప ఉన్నప్పుడు పాపతో స్పెండ్ చేయడం వేరు, ఓన్లీ లక్కీ కోసమే డెడికేట్ చేసి స్పెండ్ చేయడం వేరు. సో అలా మంచి కూర్చొని స్పెండ్ చేసి మళ్ళీ ముగ్గురు అంటే ఫ్యామిలీ ఆఫ్ 3 ఉన్నప్పుడు ఎలా ఉండేది అలా ఉండింది. అఫ్కోర్స్ ఇక్కడ పాప గురించి కంప్లైంట్ చేయట్లేదు, బట్ ఇన్ని ఇయర్స్ నుంచి అలవాటు అయ్యింది. మళ్ళీ సడన్గా మన లైఫ్లోకి ఇంకొకరు కిడ్ వచ్చారు, ఆ కిడ్ వల్ల ఇంకొక కిడ్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనేవి కొంచెం యాక్సెప్ట్ చేయడం కష్టం అనమాట. యా, సో ఈ వ్లాగ్లో నేను డిస్కస్ చేస్తుంది ఇదే. సో చాలామంది ఇది గో త్రూ అవుతూ ఉంటారు, డోంట్ వరీ. బట్ ఆ టైంలో మీకు ఏది ప్రియారిటీ అనిపిస్తే కనుక దాన్ని మెయిన్ థింగ్గా చూస్ చేసుకోండి. సో అది నేను చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడైతే ఇంకా నవీన్కి ఎలాగో నేను వెళ్ళట్లేదు కాబట్టి ఒక రేంజ్లో ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చాము. బికాజ్ ఒక ట్రాలీ మొత్తం తనకి ఫుడ్స్ అండ్ అక్కడ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అన్నిటిని కూడా ఫుల్గా ఫుడ్స్ పంపించాము. 23 kgs ఫుడ్. ఎవ్రీ టైం నేను బుక్కులు, బొమ్మలు అండ్ పిల్లలకి క్లోత్స్, మాకు క్లోత్స్ అవి తీసుకెళ్తా. కానీ ఈసారి మాత్రం నవీన్కి ఎక్కువ ఫుడ్ పంపించాం. ఆ ఫుడ్తో ఇంకా ఫుడ్ కోమా అన్నాడు అనమాట. లిటరల్లీ ఏంటి అసలు అది, నన్ను పిప్పల బస్తలా తయారు చేసి ఎలా ఉన్నావు, ఇన్ని ఫుడ్స్ పంపిస్తారా అని. సో భయంకరంగా ఇంకా అమ్మ అయితే ఇంకా ఇంట్లో మన్బూలు చేశారు, పప్పు బిళ్ళలు చేశారు, మళ్ళీ ఇంకా ఏవేవో స్వీట్స్ అని చేసాము. 7-8 రకాల పొళ్ళు, హోమ్మేడ్ పౌడర్స్ పంపించాము, పికిల్స్ పంపించాము, బయట స్వీట్స్, బయట మిక్సర్స్ అని చెప్పి అండ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఇలా రకరకాలుగా పెట్టామన్నమాట. ఆ ట్రాలీలు చూడండి, ఇప్పుడైతే నాకు భయం వేస్తుంది. రూమ్ అంతా ట్రాలీసే. లిటరలీ 4 people వచ్చామంటే 8 ట్రాలీలు, దాంతోపాటు ఇంకా మళ్ళీ ఇంకో 4 ట్రాలీలు. సో రూమ్ అంతా ట్రాలీలు. ఇలా రాత్రి 2 దాకా సర్దుతూనే ఉన్నాం. మా బుడ్డ మేడం ఇలా ఒకరు పట్టుకుంటే ఇంకొకరు సర్దాలన్నమాట. సో అంతా ప్యాక్ చేసేసాం. ఇంకా నవీన్ జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటున్నాడు, వెయిట్ అంతా చూసుకొని అని లాస్ట్ మినిట్లో. ఇంకా అలాగా మళ్ళీ మేము వస్తాం కాబట్టి తన బిలాంగింగ్స్ అన్నీ కూడా నా దగ్గర పెట్టేసి వెళ్ళాడు అనమాట. అప్పుడు తీసుకుందాంలే అని చెప్పి. అండ్ పాప చాలా మిస్ అవుతుంది నవీన్ని అండ్ లక్కీ కూడా. అఫ్కోర్స్ నేను పెద్దదాన్ని కాబట్టి బయటకు చెప్పట్లేదు, తొందరగా మళ్ళీ మీటప్ అవ్వాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ రాజీ అమ్మ జర్నీ.